కాపీ కప్పులు కడుక్కునేటువంటి వ్యక్తి నిన్ను తీసుకొని వచ్చి మినిస్టర్ని చేశాడ్రా, ఇటువంటి మాటలు మాట్లాడతావని కాదు. నువ్వు అన్నకి ఏదైనా సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఈ విధంగా తిరుగుబాటు ఏంది? నిన్న పోయి అన్న నువ్వు కూడా కలిసి వచ్చినావు కదా. నమస్కారం ప్రజలారా, నేను ఎవరో కూడా మనందరికీ తెలుసు. మనమేం కొత్తగా ఏం పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్న కోసం ఏ విధమైనటువంటి భాష, ఏ విధమైనటువంటి పనులు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు తెరలేపినాడు అనేది అందరికి కూడా తెలుసు. అదేవిధంగా సరే, కొడాలి నాని దేనికి మన జగనన్న మీద తిరుగుబాటు అయినాడు అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడుకోవాలి ప్రజలారా. మాట్లాడుకోబోయే ముందుగా కొడాలి నాని ఏం మాట్లాడాడో మనం ఒకసారి విందాం, ఇని ఆ తర్వాత విశ్లేషణ చేద్దాం. చెప్పుయా. పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడు. పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గించాడా? అవును. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గించాడా, రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిడా అనే విషయాన్ని పక్కన పెడదాం. మన జగనన్న మనకు అప్పచెప్పింది పని ఏదైతే ఉన్నదో దాన్ని మనం కరెక్ట్గా చేయాలా. మనం ఆయన కింద పాలేరులుగా పనిచేస్తూ ఉన్నప్పుడు మన యజమాని ఏది చెప్తే మనం అదే కదా చేయాల్సింది. అదే కదా రాష్ట్రంలో నిన్నటి రోజు చేసినారు. నువ్వెందుకు ఈరోజు తిరుగుబాటు అవుతున్నావు అనేదే నా పాయింట్. ఈడ నువ్వు ఏడో ఆహ్వానం హోటల్లో కాపీ కప్పులు కడుక్కునేటువంటి వ్యక్తి నిన్ను తీసుకొని వచ్చి మినిస్టర్ని చేశాడ్రా, ఇటువంటి మాటలు మాట్లాడతావని కాదు. నువ్వు అన్నకి ఏదైనా సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఈ విధంగా తిరుగుబాటు ఏంది? నిన్న పోయి అన్న నువ్వు కూడా కలిసి వచ్చినావు కదా. మరి నువ్వు ఏడో కాపీ కప్పులు కడుక్కునేటువంటి వాడిని తీసుకొని వచ్చి మంత్రిని చేసినాడంటే మనోడికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి, మనోడి ఎంత తెలివి ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. చెప్పు నువ్వేందో ముఖ్యమంత్రి చేశానని చెబుతాడు కదా. ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. సరే, ప్రధానమంత్రి కాడికి పోయి మోదీ కాడికి పోయి మన జగనన్న పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు తగ్గియండి అని అడగలుగుతాడా? అడిగే శక్తి ఉన్నదా? మనం చేసినటువంటి డకాయిట్ పనులు, అవులే పనులు, పాలేరు పనులు, మనం ఎన్ని లంగా బఫూన్ డకాయిట్ పనులు చేసినామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలుసు. మరి అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి తెలుసు. మనోడిని పోయి ఆడికి పోయి నువ్వు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిమంటే ఎట్ట అడుగుతాడు? అసలు చూస్తేనే పోతుంది డైర్లో. మనోడి మీద ఏం ఆశామాషగా లేదు కదా. అసలు నువ్వు ఎందుకు ఇంత తిరుగుబాటు అయినావురా స్వామి? మొన్నటిదాకా బాగానే ఉంటుంది, నిన్న పోయి కలిసి వచ్చినాక ఎందుకు ఈ తిరుగుబాటు అయింది? అంటే పేరు నాని స్పెషల్ ఫ్లైట్లో ఎక్కించుకున్నాడని నిన్ను ఎక్కించుకోలేదని ఏమన్నా నీకేమన్నా బాధ? నువ్వు ఎన్ని పాలేరు పనులు చేసినా, నువ్వు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల్ని ఏ విధంగా నువ్వు మాట్లాడినా, మరి అదేవిధంగా అధికారులతో నువ్వు ఏ విధంగా ములాఖాత్ అయినా, అన్నకు రూపాయి కమిషన్ ఇకన్నా, సరే కమ్మ సామాజిక వర్గానికి చెందినోడికి ఇల్లే మరి ఒక మంత్రి వచ్చే ఆ కమ్మాలను తిడతా ఉంటాడులే అని నిన్ను దగ్గర పెట్టుకొని ఆ మంత్రి పదవి ఇచ్చితే నువ్వు ఈరోజు అన్నని ఈ విధంగా మాట్లాడటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలారా, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. చెప్పు. నీకు దమ్ముంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. పనికిరానిటువంటి వేదవే నువ్వు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోతే మళ్ళీ తగలబెడతానికి సిద్ధంగా ఉన్నారు. కాదు ప్రజలారా, ఇప్పుడు కొడాలి నానికి మన అన్న ఏమి ద్రోహం చేసినాడని ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మనం ఎన్ని బఫూన్ పనులు చేసి ఉంటావు. అసలు భారతదేశంలో ఏ వ్యక్తి చేయని పని కూడా నువ్వు చేసినావంటే మన గుడివాడ ప్రజలకు, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి సంక్రాంతికి సంబరాల్లోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా క్యాసినోని కూడా పరిచయం చేసినావే. ఆ రోజు కూడా నిన్ను జగనన్న దేనికి పని చేస్తున్నావని ఏనాడైనా అడిగినాడా? నువ్వు అక్రమంగా ఇసుక తోలుతా ఉన్నావు ఏనాడైనా అడిగినాడా? నువ్వు అక్రమంగా ఎన్ని చేశావు? అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు బెదిరించినావు, భూ కబ్జాలకు పాల్పడినావు, శ్మశాన భూములు కూడా దొబ్బినావు, నియోజకవర్గంలో ఎక్కడా కూడా రోడ్లు ఇలా, నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోవాలా. నీ యొక్క ఆదాయమే నీ పక్కన ఉండేటువంటి పాలేరులందరూ కోట్ల రూపాయలకు పడగలెత్తాలా, నాతో పాటు అందరూ బాగుండాలా, నా చుట్టుపక్కల ఉండేటువంటి ఈ 10 మంది కోట్ల రూపాయల్లో మునిగి తేల్తా ఉండాలని అవినీతి అక్రమాలు కేర్ ఆఫ్ అడ్రస్గా నువ్వు గుడివాడిని మార్చినా కూడా ఏనాడైనా సరే అన్న నిన్ను ఎందుకు నాని ఆ విధంగా చేస్తున్నావు? దేనికి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ చంద్రబాబు నాయుడిని ఎందుకు అటు తిడుతున్నావు? లేదు వాళ్ళ భార్యలను ఎందుకు ఆ మాదిరి మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆ మాదిరి మాట్లాడుతున్నావు? దేనికి ఈ విధంగా బూతులు మాట్లాడుతున్నావు? దేనికి ఈ విధంగా మనం చేసే మనకు మంచి జరగదురా, ప్రజలందరూ కూడా దీన్ని వీక్షిస్తూ ఉంటారు, రాబోయే రోజుల్లో మనకు బుద్ధి చెప్తారు అని ఏ బుద్ధి అయినా నిన్ను అన్నాడా? నీ ఇష్టప్రకారం మాట్లాడుతీవి, నీ ఇష్టప్రకారం నోటికి అడ్డు అదుపు లేకుండా అంబనాభూతులు మాట్లాడుతీవి, ప్రెస్ మీట్లు పెట్టి మరి
మరి ఆ రోజు కూడా నిన్ను అన్న ఏమీ నిలదీయలేదే. నువ్వు ఈరోజు అన్నను ప్రధానమంత్రి మోదీ గారి దగ్గరికి పోయి, అమిత్ షా కాడికి పోయి, కేంద్రం కాడికి పోయి, కేంద్రం పోయి, మీరు ఢిల్లీకి పోయి ఆడికి పోయి కదా పెట్రోల్ డీజిల్ రేట్లు అడగాల. మీరు ఏడ మన రాష్ట్రంలో అడిగిన పాటు ఏం ఉపయోగమో, రాబోయే రోజుల్లో ఆ పెట్రోల్ డీజిలే పోసి మిమ్మల్ని రగల పెడతారు అని అంటావే. అన్న ఏమి తప్పు చేసినాడు? అన్న చేసిన పాపం ఏంది కొడాలని ఆయన చెప్పినాడు. మరి చెప్పినట్టు రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో ఉండేటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జులు, మరి పాలేరులు అందరూ కూడా అన్న చెప్పింది పాటించినారే. మరి నువ్వు ఒకడవే దేనికి తిరుగుబాటు చేయాల్సి వస్తుంది? నిన్ను ఎక్కడైనా సరే యాడ్నో క్లీనర్ పని చేసుకుంటా, యాడ్నో ఆహ్వానం హోటల్లో కాఫీ కప్పులు టీ కప్పులు కడుక్కుంటా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మంత్రిని చేయటమే అన్న చేసిన తప్ప ప్రజలారా? చెప్పండి మీరు. మరి మనకు కావాల్సినటువంటి బ్యాచ్ కూడా ఇటువంటి బ్యాచ్ అయిపోయినే. మరి అందుకోసం అని చెప్పే కదా అన్న ఇటువంటి వాళ్ళను ఎతికి జల్లెడి బట్టి తీసుకొని వచ్చి మంత్రులు చేర్చే మీరు ఈరోజు ఈ విధంగా అన్న మీదకి తిరుగుబాటు చేస్తారా? ఎస్, బరాబర్ అన్న కోసం మనం కష్టపడినాం, అన్న కోసం మనం అందరం కూడా కష్టపడిన మాట వాస్తవమే కదా. కానీ ఇది కాదు కష్టం అంటే. మనం కావాల్సింది ప్రధానమంత్రి అయ్యేదాకా కూడా మనం కష్టపడాలా. ఈ విధంగా మీరు తిరుగుబాటు చేయండి, మీరు ఇంకేమైనా సరే మాట్లాడండి. మీరు ఇంకా రాబోయే రోజుల్లో మీరు చాలా మాట్లాడతారు, నాకు తెలుసు అది. ఈరోజు మీరు ఈ విధంగా చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన పరిధిలో లేనాటి కూడా మన పరిధిలోనే ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రే అని చెప్పి మనం తెరలేపాల్సింది పోయి మనోడి మీదకే మనం కాలు దూగుతూ ఉంటే మరి అన్న ఎంత బాధపడతాడు? మరి ఇటువంటి వాడిని నేను పాలు పోసి పెంచింది ఈరోజు నన్నే కాటేస్తున్నాడే అని అన్న కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది ప్రజలారా. మరి రాబోయే రోజుల్లో మరి నీకంత బాధ, నీకంత ఇదిగానే అయితే ఖచ్చితంగా స్పెషల్ ఫ్లైటు మనకు సంబంధించిన వాళ్ళకి కూడా ఉన్నాయి. స్పెషల్ ఫ్లైట్లు అన్న బంధువులకి, అన్న ఫ్రెండ్స్కి కూడా స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయిరా. నీకు కావాలంటే నేను ఆ గన్నవరానికి ఒక స్పెషల్ ఫ్లైట్ మాట్లాడి ఏర్పాటు చేసి ఆ స్పెషల్ ఫ్లైట్ని ఒక దాన్ని ఆ గన్నవరానికి దించే విధంగా ప్లాన్ చేసి నువ్వు ఎక్కి కూర్చొని నువ్వు సెకండ్లు కుట్రా, ఇబ్బందిలే. కానీ ఈ విధంగా అన్నకు ఎన్నిపోటు పొడసొద్దు, ఈ విధంగా అన్నం మీద మీరందరూ కత్తులు కట్టొద్దు, మీరు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనేది నా యొక్క విన్నపం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏమిలే ప్రజలారా, ఇంతకుముందు మన కొడాలి నాని గారికి కొద్దిగా ఆరోగ్యం కూడా బాగలేదు. మనం కూడా చాలా ప్రార్థన చేసినాం, అన్న బయటికి రావాలా, బాగుండాలా. మరి అదేవిధంగా మరి అన్న మాట్లాడే మాటలు ఇంకా కూడా మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నేర్చుకోవాలా. మరి యువతనందరినీ కూడా ఒక మోటివ్ చేయాలా. మరి క్యాసినో లాంటివన్నీ కూడా మన గుడివాడకి తేవాలా అని చెప్పి మనం కూడా ప్రార్థన చేయడం జరిగింది. సరే, కొడాలి నాని గారు ఆరోగ్యం నిలకడగా బాగుండదు. కానీ ఈ ఆరోగ్యం బాగలేని క్రమంలో ఈ రోజుల్లో మరి ఏమైందంటే మన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, మన పేరుని నాని దాన్ని ఆక్యుపై చేసాడు. ఎవరిది? కొడాలి నాని ప్లేస్ అంతా కూడా. సో అందుకని అన్నకి ఇప్పుడు కొద్దిగా దగ్గరగా పేరు నాని ఉన్నాడు. ఆ పేరు నానినే కొద్దిగా ప్రయారిటీ కూడా ఎక్కువ ఇచ్చినాడని కూడా మనకు తాడేపల్లె ప్యాలెస్ నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం. నీకు కూడా రాబోయే రోజుల్లో ఆ ప్లేస్ ఇచ్చాడు. నువ్వు అన్న మీద ఈ తిరుగుబాటుని ఇంతటితో ఆపమని కొడాలి నానికి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం కేంద్రం కాడికి పోయి నరేంద్ర మోదీ గారి దగ్గరికైనా, అమిత్ షా గారి దగ్గరికైనా మనకు పోతే మనకు వేరే బాధలు ఉన్నాయి చెప్పుకునేదానికి. కానీ మన పెట్రోలు డీజిలు ఈ రేట్లు లేదంటే మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల గురించి వాటి గురించి మాట్లాడితే మన అన్న పనులు ఆగిపోతాయి. కాబట్టి మన అన్న పోలేకన్నాడు, పోయినా కూడా మనోడి పనులు మాట్లాడుకొని వచ్చాడు తప్ప రాష్ట్రం గురించి కానీ పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి కానీ మనకు అక్కర్లేదు కొడాలి నాని అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ తిరుగుబాటు ఇక్కడితో ఆపాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మనందరం ఏకమై అన్నను ఖచ్చితంగా మనం ప్రధానమంత్రిని చేసుకునేదాకా మన పోరాటం ఇలాగే కొనసాగిద్దాం. ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారు, నాకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారని కూడా తెలియజేసుకుంటూ నమస్కారం.